ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రేమైన వాళ్ళారా, ఈ పూట కొద్ది నిమిషాల వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. శ్రద్ధ భక్తులు కలిగి దేవుని మాటలు వినాలని, అనేకులకి దేవుని వాక్యమును అందించాలని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వాక్యం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీకు, నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుదురు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, చదవబడే వాక్య భాగములో సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి దేశములో మీరు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటే మీ ప్రాణమునకు మూలమైన దేవుణ్ణి మీరు ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన వాక్యముని విని జీవమును కోరుకోవాలి. మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన హత్తుకొని జీవమును కోరుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాము. ఒక విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. ఎంతవరకు మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనము దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతూ ఉన్నాం? ఎంతవరకు మనము జీవాన్ని కోరుకుంటూ ఉన్నాం? చదవండి వాక్య భాగంలో మన ప్రాణమునకు మూలం ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన ప్రాణమునకు మూలము. ఈ లోకంలో మనం ప్రాణముతో బ్రతకాలి అంటే, ఈ లోకంలో దీర్ఘాయువు కలిగి మనము చిరకాలము బ్రతకాలి అంటే మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన వాక్యమును వినాలి, జీవాన్ని కోరుకోవాలి. ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళు చిరకాలం బ్రతుకుతారు, దీర్ఘాయువు కలిగి బ్రతుకుతారు, తరతరములు జీవిస్తారు. వారి పిల్లలను, వారి తరాలని కూడా వారు చూస్తారు. కారణం ఏంటంటే ప్రతి వాని ప్రాణమునకు మూలం ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుకనే మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆయన వాక్యమును వినాలి, ఆయన హత్తుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి. చదవబడిన వాక్య భాగములో ప్రేమైన వాళ్ళరా, హత్తుకోవడం ఎలాగా? దేవుని ప్రేమించాలి. దావీదు సెలవిస్తారు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు మహారాజు సెలవిస్తారు. ప్రియమైన వాళ్ళను మనము కూడా ఏదో ఆటోల పైన, ఏదో ఇంటి గుమ్మం పైన నేను యెహోవాను ప్రేమిస్తూ ఉన్నాను, జీసస్ ఐ లవ్ యూ అని రాస్తూ ఉంటామే తప్ప హృదయంలో ఎంత మాత్రం ప్రేమ కలిగి ఉంటున్నాం? ఇది కపటమైన ప్రేమ కాదా? ఇది మోసపూరితమైన ప్రేమ కాదా? పైకేమో ప్రేమిస్తున్నాను అని వాక్యం రాస్తూ ఉంటాం, జీసస్ లవ్ యూ అని రాసుకుంటూ ఉంటాం, నేను యెహోవాను ప్రేమిస్తూ ఉన్నాను రాసుకుంటూ ఉంటాము. కానీ నిజమైన ప్రేమ ఎంత? మోసపూరితమైన ప్రేమ ఎంత? ఇక్కడ మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. దావీదు ప్రేమించాడు కనుకనే చెప్పగలుగుతున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, దావీదుకు లోకములు ఎక్కడ కూడా ప్రేమ కనిపించదు.
తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ప్రేమించిన వారు లేరు, తనతో కూడా పుట్టినట్టు సహోదరుల నుంచి ప్రేమించిన వారు కూడా లేరు. ప్రజలను ప్రేమిస్తే ప్రజలు అతనిపై తిరుగుబాటు చేశారు. చివరికి రాజు ప్రేమించినటువంటి మామ కూడా దావీదుపై తిరుగుబాటు చేసి దావీదును చంపాలని పదే పదే పరిగెత్తాడు, విఫలమైపోయాడు. కారణం ఏంటంటే దావీదు బలము దేవుడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుక, తన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి ప్రేమించాడు కనుక శత్రువు చేతుల నుండి తప్పించబడి అతడు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడ్డాడు. కనుక మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన జీవాన్ని కలుగు చేస్తాడు. రెండవ మాట, ఆయన వాక్యమును వినాలి. ప్రాణమునకు మూలమైనటువంటి దేవుని వాక్యమును వినాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ఆత్మీయులుగా కొనసాగించబడుతూ ఉన్నాం, దేవుని సేవించే ప్రజలుగా మనం నడిపించబడుతూ ఉన్నాం. ఎంతవరకు దేవుని వాక్యాన్ని వింటున్నాం? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం, లేనిపోని మాటలు వింటూ ఉంటాం, ఎన్నెన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో మనిషికి ప్రయోజనం లేనటువంటి ఉపదేశాలు వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యమును ఎంత సమయంలోనూ వింటుంటున్నావు? ఎంత సమయం వరకు నువ్వు కేటాయిస్తూ ఉన్నావు? ఎంతవరకు నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు? అయ్యా, ఈరోజు నేను ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విన్నాను, ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని విన్నాను, ఒక గంట సమయం వరకు నేను దేవునితో కేటాయించి దేవునితో వాక్యాన్ని విన్నాను అని చెప్పగలరా? ఉదయం మంచంలోంచి లేచినది మొదలుకొని పడుకునేంత వరకు సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎన్నెన్నో టైంపాస్గా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని ఎంతవరకు వింటున్నావు? దేవుని వాక్యం వింటే మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుడు మనకు జీవాన్ని కలుగు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మన ఆది పురుషులైనటువంటి మన మూల పితరులు హవ్వ, ఆదాము గారు దేవుని మాట ప్రతిరోజు వింటూనే ఉన్నారు. ప్రతి సాయం సంధ్య వేళ దేవుని చేత వారు దేవుని మాటలు వింటూ వారు నడిపించబడుతూ ఉన్నారు. కానీ ఒకానొక సమయములలో సాతాను కుయుక్తి కలిగి మూడవ వ్యక్తి స్వరాన్ని వినపడింది. ఎప్పుడైతే ఆ సాతాను కుయుక్తి కలిగినటువంటి మాటలు ఈ హవ్వమ్మ విన్నదో ఏమైపోయిందంటే జీవాన్ని కోల్పోయారు. అంతవరకు వారు నిత్య జీవము వాళ్ళు కలిగి జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఇక మరణం అనేది లేదు. వారి జీవితాల్లో అంతవరకు కన్నీళ్ళు, కష్టాలు అనేటివి లేవు. వారి జీవితంలో బాధలు, వ్యాధులు, వేదనలు అనే మాటలు వారి జీవితాల్లో లేవు. ఎప్పుడైతే దేవుని మాటలు వినకుండా అపవాది మాటలకు చెవి ఎగ్గారో, అపవాది మాటలకు ఎప్పుడైతే వారి హృదయంలో స్థానం ఇచ్చారో వెంటనే జీవాన్ని కోల్పోయారు. జీవాన్ని కోల్పోయి శపితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆదాముకి ఏనాడు కూడా చెమట కారినట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడలేదు. ఎప్పుడైతే అపవాది మాటలు విన్నాడో చెమటోర్చి భూమి మీద అతడు శ్రమపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం, దేవుని మాటలు వినక అపవాది మాటలు వినటానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు, వాళ్ళ సమయాన్ని ఇచ్చారు. వెంటనే జీవితము శపితమైపోయింది. నిత్య జీవ వారసులుగా పిలువబడిన వారు జీవాన్ని కోల్పోయి మరణించడానికి వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పగలిగిన ఒకే మాట ఏంటంటే, మన జీవానికి మన ప్రాణానికి మూలము ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న ప్రభుల వారు. మన ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి మనము ప్రేమించాలి. మనం ఆయన వాక్యాన్ని వినాలి. అప్పుడు మనకు జీవము కలుగుతుంది. మూడవదిగా ఆయన హత్తుకొని జీవించాలి. ఆయన హత్తుకొని జీవించిన వారికి జీవము కలుగుతుంది. ఎంతవరకు మనం దేవుని హత్తుకొని బ్రతుకుతూ ఉన్నాం? ఎంతవరకు మనం దేవుని వెంబడించి జీవిస్తూ ఉన్నాం? ఒక రోజుకు 24 గంటల సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తే ఎంత సమయమో దేవుని గడుపుతూ ఉన్నాం? పైకి ఎన్నో మాటలు చెప్పగలచ్చు. దేవుని హత్తుకొని బ్రతుకుతున్నాను, దేవునికి సమీపంగా జీవిస్తూ ఉన్నాను, దేవునికి ఇష్టకరంగానే బ్రతుకుతున్నానని ఎన్నెన్నో మాటలు చెప్పవచ్చు. దేవుని హత్తుకొని బ్రతకటము అంటే ప్రతి నిమిషం దేవునితో
నడిపించబడటం, ప్రతి నిమిషము దేవునితో గడపటము, ప్రతి ఆలోచన దేవుని గురించి ఆలోచన చేయడం, ప్రతిదీ దేవుని గురించి ధ్యానం చేయడం, దేవుని వాక్యమును నెమరు వేసుకోవటము, అతను కూర్చున్నా పడుకున్నా ఎక్కడైనా తిరుగుతూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా దేవుని గురించినటువంటి దైవికమైన ధ్యానం కలిగి ఉన్న వాళ్ళు దేవుని హత్తుకొని జీవిస్తారు. ప్రేమని వాళ్ళారా, హానోకు మనకందరూ తెలిసినటువంటి దైవజనులు హానోకు ఆయన 360 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే కేవలము 60 సంవత్సరాలు మాత్రమే అతను వ్యక్తిగతంగా జీవించాడు. మిగతా సంవత్సరాలన్నీ దేవుని కొరకు బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడింది. అతను బ్రతికిన సంవత్సరంలో ఎక్కువ శాతం దేవుని కొరకు బ్రతికి దేవునితో కొనిపోబడ్డాడు. కారణం ఏంటంటే అతడు హత్తుకొని జీవించాడు. యాకోబు అంటాడు కదా బెన్యామీన్ గురించి, అతడు నా ప్రాణమును పెనవేసుకొని పుట్టాడు. ప్రియమైన వాళ్ళ తండ్రి ప్రాణంతో పెనవేసుకొని పుట్టిన వాళ్ళు తండ్రిని విడిచి ఉండలేరు, ఆ బిడ్డని విడిచి తండ్రి కూడా ఉండలేడు. ఇది హత్తుకొని జీవించటం అంటే. దేవునితో మనం హత్తుకొని బ్రతికితే దేవుని ధ్యానించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని గురించి చెప్పకుండా ఉండలేరు. ప్రాణమునకు మూలమైనటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేరు, ఆయన హత్తుకొనకుండా ఉండలేరు, ఆయన వాక్యము వినకుండా ఉండలేరు, వాక్యం చెప్పకుండా ఉండలేరు, ఆయన స్తుతించకుండా ఉండలేరు, ఆయన గురించి ధ్యానించకుండా ఉండలేరు. ఇటువంటి వారు ఎవరంటే ఆయన్ని హత్తుకొని జీవించిన వాళ్ళు. ప్రియమైన వారు, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. జీవాన్ని కోరుకోవాలి అంటే జీవాన్ని మనం కోరుకోవాలి. చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటిగా సెలవిచ్చారు కదా, మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినటువంటి దేశములో మనం దీర్ఘాయువు చేత బ్రతకాలి అంటే మన దేవుడైన యెహోవాని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకొని బ్రతుకున్నట్లు జీవమును కోరుకోవాలి. ఈ లోకంలో చాలామంది వ్యక్తులు జీవాన్ని కోరుకోవట్లేదు, మరణాన్ని కోరుకుంటున్నారు. అదే పై వాక్యంలో ఒక మాట రాయబడింది, నేను చదువుతాను. వాక్యం నేను చదువుతాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వాదాన్ని శాపమును దేవుడు మన ఎదుట ఉంచాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావా, శాపగ్రస్తంగా ఉంటావా? జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? జీవాన్ని కోరుకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు, జీవాన్ని కోరుకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు, జీవాన్ని కోరుకున్న వాళ్ళు దేవుని హత్తుకొని జీవిస్తారు. భూమి మీద అంటే మన పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశములో మనం దీర్ఘాయువు కలిగి జీవించాలి అంటే, జీవమును కోరుకొని బ్రతకాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని హత్తుకొని బ్రతకాలి, జీవాన్ని కోరుకోవాలి. ప్రియమైన వారు, ఈ లోకంలో చాలామంది జీవాన్ని కోరుకోవట్లేదు. అదేంటండి, బ్రతకాలని ఎవరైనా అనుకుంటారు కానీ చనిపోవాలని ఎవరైనా అనుకుంటారా? జీవాన్ని కోరుకుంటారు కానీ చనిపోవాలని, మరణించాలని ఎవరైనా కోరుకుంటారా అని నేను అడగచ్చు. ప్రియమైన వాళ్ళరా, జీవాన్ని కోరుకుంటే మరి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? జీవాన్ని కోరుకుంటే దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావా? జీవాన్ని నువ్వు కోరుకుంటే దేవుని హత్తుకొని నువ్వు బ్రతుకుతున్నావా? ఈ అనుభవాలు నీలో లేకపోతే నీవు మరణాన్ని కోరుకున్నట్లు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నట్లు, నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నట్లు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి హవ్వ, ఆదాము గారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? శాపం వచ్చి పడింది. శపితమైన జీవితాన్ని వారు కొని తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడము పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక మన పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశంలో మనము దీర్ఘాయువు కలిగి బ్రతకాలి అంటే, ప్రియమైన వాళ్ళరా శ్రద్ధగా వినండి, మన పితరులు ప్రమాణం చేసినటువంటి దేశంలో మనం దీర్ఘాయువు కలిగి బ్రతకాలి అంటే
మన ప్రాణములకు మూలముకు దేవుణ్ణి మనము ప్రేమించాలి. మన ప్రాణములకు మూలముకు దేవుణ్ణి మనము వాక్యాన్ని వినాలి. మన ప్రాణములకు ఆధారమైన దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. అప్పుడు మన దేశంలో మనము జీవము కలిగి బ్రతుకుతాం, దీర్ఘాయువు కలిగి బ్రతుకుతాం. కనుక ఈ వాక్యాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ఇంతవరకు మరణం వైపు అడుగులేసినది ఇక చాలు, పాపమును కొని తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకున్నది ఇక చాలు. పాపముల జీతం మరణం. మరణించాల్సినటువంటి ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. పాపం చేస్తూ పాపంలోని మరణించి నరకానికి పోవడము దేవుని చిత్తము కాదు. ఇదిగో ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మీరు జీవాన్ని కోరుకోనండి, జీవించండి, చిరకాలము జీవించండి, దీర్ఘాయువు కలిగి జీవించాలి. దీర్ఘాయువు కలిగి మనం జీవించాలి అంటే ప్రేమని వల్ల మరలా చెప్తున్నాను వినండి, దీర్ఘాయువు కలిగి మనం జీవించాలి అంటే యెహోవాని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని హత్తుకొని బ్రతకాలి. అప్పుడు మనము మన పితరులతో ప్రమాణం చేసినటువంటి వాగ్దాన దేశంలో మనం దీర్ఘాయుష్షు కలిగి బ్రతుకుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.